ఆలు వేసుకొని ఇలా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎంత బాగుంటుందంటే టేస్ట్ అద్దరిపోతుంది. అందుకు ముందుగా ఒక బాండల్ అయితే పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు అయితే వేసుకొని ఎర్రగడ్డలు బాగా ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక టమోటా అండి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే హాఫ్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకొని టమోటాలు కొద్దిగా మగ్గిన తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఒక పావు కిలో చికెను ఇంకా 2 ఉల్లగడ్డలు అయితే ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఇవన్నీ కూడా ఆయిల్లోనే ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. అలా మగ్గిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకొని కారం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ అయితే పోసుకోవాలి. ఉడకడం కోసం నేనైతే 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఆ తర్వాత అందులో వేయించుకున్న ధనియాలు, బియ్యం ఇంకా చెక్క మొగ్గ, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి అయితే వేసుకుని పొడి చేసుకున్నాను. ఆ పొడి వేసి పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.